శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారంలో రవి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 12వ స్థానంలో సంచారం చేస్తూ, తర్వాత ఆఖరి రోజు 1వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో పనిచేసే చోట ఆఫీసులో మీ వెనక గోతులు తీసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుప్త శత్రువులు ఆఫీసుల్లో ఉంటారు. ఆఖరి రోజు ఆఫీసులో శత్రువుల వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వారంలో ఆఖరి రోజు ఆరోగ్యపరంగా శనివారం రోజు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వేళకు ఆహారం తినటం, సరైన సమయానికి నిద్రించడం చేయండి. అలాగే ఈ వారం మొత్తం కూడా రాజకీయ రంగం వాళ్ళకి, వ్యవసాయ రంగం వాళ్ళకి పెద్దగా అనుకూలత లేదు. ఆ రంగాల్లో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కీలకమైన చర్చల విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే లేనిపోని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులకు పరీక్షాకాలం. బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి ఉద్యోగం రావటం ఈ వారం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా పెద్దగా అనుకూల ఫలితాలు కనిపించవు. కొత్తగా వ్యాపారాలు పెడితే కూడా మేషరాశి వాళ్ళు ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపారం చేసుకునే మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో పెట్టుబడులు కూడా కొంచెం తక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయటం మంచిది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఈ వారం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. మేషరాశి వాళ్ళకి కుజుడి బలం బాగుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు సంపాదించే యోగం కనిపిస్తుంది. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ వచ్చి బల్క్ అమౌంట్ లాభం వచ్చే సూచనలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ఏవైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్లో నష్టాలు వస్తాయి, కానీ బ్రదర్స్ పరంగా బ్రదర్స్తో కలిసి లేదా సిస్టర్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం దాదాపుగా అనుకూల ఫలితాలే ఉంటాయి, లాభాలు బాగానే వస్తాయని చెప్పుకోవాలి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం అనుకూలిస్తాయి. అలాగే ఇల్లు కొనుక్కోవాలని లేదా ఇల్లు కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు చాలా వరకు ముందుకెళ్లే సూచనలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 2వ ఇంట్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. తీయటి మాటలు చెప్పి వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఎదుటి వాళ్ళు మేషరాశి వాళ్ళ పట్ల ఆకర్షితులు అవటానికి ఈ వారం అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ వారం మొత్తం చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7, 10 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొట్టమొదటి రోజు ఆదివారం కానీ లేదా చివరి 2 రోజులు శుక్ర శనివారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే రవి బలం పెరగటం కోసం రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ వారం కృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేయండి. అలాగే బుధుడి బలం పెరగటం కోసం గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు ఓం వికటాయ నమః అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. స్తోత్రాల పరంగా శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఏ స్తోత్రమైనా చదువుకోవచ్చు. ముకుందమాల స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గణపతికి సంబంధించిన గణేష పంచరత్న స్తోత్రాన్ని చదివినా విన్నా వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు.
అంటే ఆఫీసులో గొప్ప ఉన్నతి, స్టేటస్సు, హోదా ఇవన్నీ కూడా మొదటి 6 రోజుల్లో ఉంటాయి. ఆఖరి రోజు శనివారం మాత్రం గుప్త శత్రువుల ఆఫీసులో మీ మీద లేనిపోనివన్నీ చెప్పి మీకున్నటువంటి అధికారాన్ని తగ్గింపజేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి వారంలో ఆఖరి రోజు శనివారం రోజు మాత్రం ఆఫీస్లో కొలీగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పొలిటికల్గా కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ మొదటి 6 రోజుల్లో బలం చాలా బాగుంది. ఆఖరి రోజు మాత్రం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. పిత్రార్జిత ఆస్తుల గురించి మీరు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే మొదటి 6 రోజుల్లో చేసుకోండి. ఆఖరి రోజు శనివారం చేస్తే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. మొదటి 6 రోజులు ఆరోగ్యం బాగుంటుంది. వారంలో ఆఖరి రోజు శనివారం మాత్రం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా 12వ సంచారం చేస్తూ వృషభ రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఎగ్జామ్స్లో జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. తొలిసాకులు నవ్వులతో పరీక్ష రాసుకోవాలి. ఉద్యోగాల్లో మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా పెద్దగా ప్రయోజనం కనిపించదు. కాబట్టి కంపెనీ మారకుండా ఉన్న కంపెనీలో పనిచేసుకోవటం మంచిది. వ్యాపార పరంగా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం వృషభ రాశికి బలం తక్కువగా ఉంది. ఒకవేళ వ్యాపారాలు ప్రారంభించినా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ వాక్కును అదుపులో ఉంచుకోవాలి. మాట తూలితే ఇబ్బందులు ఎదురవుతాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 3 రోజులు ఆది, సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రధానంగా ఈ వారంలో బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. బుధుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఈ వారం అనుకూల ఫలితాలు పొందవచ్చు. దేవాలయ దర్శనం పరంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 10వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లికేషన్లు పెట్టుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆఖరి రోజు శనివారం ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం పై అధికారులతో చర్చలు చేయొచ్చు. హోదా స్టేటస్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆఖరి రోజు బాగా అనుకూలిస్తాయి. అలాగే శనివారం రోజు మీకు ఆఫీసులో స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా ఆఫీస్లో మీకు ఎక్స్ట్రా పదవులు ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే యోగం, కొత్త పదవి, కొత్త హోదా తీసుకునే యోగం బాగా ఉంది. అలాగే వారం మొత్తం కూడా పొలిటికల్ రంగంలో, అగ్రికల్చర్ రంగంలో చాలా బాగుంది. ఫాదర్ సైడ్ రిలేషన్స్ కూడా మీకు బాగా ఫేవరబుల్గా ఉంటారు. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు వచ్చే యోగం కూడా ఈ వారం బాగుంది. ఈ వారం మొత్తం బుధుడు 11లో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా ఉన్నాడు. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం. విద్యాపరంగా సక్సెస్ ఉంటుంది. విద్యార్థులు కావలసిన విధంగా ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. అంతా బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే యోగం కూడా ఈ వారం చాలా బాగుంది. కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకుంటే మిథున రాశి వాళ్ళకు బాగుంటుంది. వ్యాపారంలో పెట్టుబడి తక్కువ ఉన్నా లాభాలు ఎక్కువ వస్తాయి. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏ కొత్త స్టెప్ వేసినా సరే ఆ స్టెప్స్ అనుకూల ఫలితాలను ఇస్తాయి. అయితే కుజుడు మాత్రం జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కోపం కంట్రోల్లో ఉంచుకోవాలి. కోపం వల్ల
ఒక్కొక్కసారి ఈ వారం మిత్రులే శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. అలాగే బీపీ ప్రాబ్లం పెరిగే సూచనలు ఉన్నాయి. బీపీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మిథున రాశి వాళ్ళు కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా మిథున రాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్త్రీ పరిచయాల వల్ల మిథున రాశి పురుషులు ధన నష్టం పొందే సూచనలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 12లో ఉన్నాడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా కొంచెం నష్టాలే కనిపిస్తున్నాయి. లాభాలు తక్కువగా వస్తాయి, నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్లో కూడా ఆఫర్స్ అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయి. గొప్ప ఆఫర్స్ రావటం ఈ వారం కొంచెం కష్టంగానే ఉంటుంది. చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5, 8 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రధానంగా కుజుడి బలము లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడి బలం కోసం నానబెట్టిన కందులు, శుక్రుడి బలం కోసం నానబెట్టిన బొబ్బర్లు గోవుకు తినిపించాలి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రోజు స్నానం చేశాక ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం. అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం చేయాలి. స్తోత్రాల పరంగా రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. దేవాలయ దర్శనం పరంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, లలిత అమ్మవారి ఆలయ దర్శనం ఈ వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఖరి రోజు 10వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. అంటే ఆఫీస్లో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆఖరి రోజు అవన్నీ సాల్వ్ అవుతాయి. శనివారం సాల్వ్ అవుతాయి. శనివారం ప్రమోషన్ ఛాన్సెస్ ఉన్నాయి. శనివారం ఒక స్టేటస్ ఆఫీస్లో పొందే యోగం ఉంది. అగ్రికల్చర్ పరంగా కానీ పొలిటికల్ పరంగా కానీ వారంలో ఆఖరి రోజు శనివారం బాగుంది. ఈ వారం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా శనివారానికి క్లియర్ అయిపోతాయి. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వారంలో ఆఖరి రోజు ఫాదర్ సైడ్ నుంచి ప్రాపర్టీస్ రావడం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ వారం మొత్తం బుధుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రాదు. ఉద్యోగంలో మార్పుల కోసం ఏం ట్రై చేయకుండా ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోండి. వ్యాపారంలో కూడా పెద్ద పెద్ద లాభాలు రావటం కష్టం. ఉన్న వ్యాపారం జాగ్రత్తగా చేసుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ వారం ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, నరపేడు ఉంటుంది, శత్రుబాధలు ఉంటాయి. వెల్లుల్లిపై రెబ్బ ఎప్పుడు దగ్గర పెట్టుకొని పని మీద బయటికి వెళ్తూ ఉండండి. అలాగే శుక్రుడు 11వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం వస్తుంది. ఊహించని విధంగా ధనలాభం కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి లాభ సంచారం వల్ల కలుగుతుంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ ఈ వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో చివరి 4 రోజులు బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఈ వారం బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి, కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. అలాగే రామ మంత్రాన్ని చదువుకోవాలి. రామాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. శ్రీరామచంద్రమూర్తి ఆలయ దర్శనం చేయండి. అన్ని సమస్యలు తొలగిపోయి వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. రామరక్షా స్తోత్రాన్ని చదువుకోండి. చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం రవి 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ
వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు. మొదటి 6 రోజులు అష్టమంలో ఉన్నాడు. హెల్త్ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. ఐస్ రిలేటెడ్, కంటికి సంబంధించిన, హార్ట్ రిలేటెడ్, హృదయానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం మొదటి 6 రోజుల్లో ఉంది. ఆఖరి రోజు మాత్రం హెల్త్ పరంగా ఇబ్బంది లేకపోయినా ఆఫీసులో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే సూచనలు ఉన్నాయి. పొలిటికల్, అగ్రికల్చర్ ఫీల్డ్లో వారం మొత్తం పెద్దగా బలం లేదు. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా వారం మొత్తం మాట్లాడాలి. ఈ వారం మొత్తం బుధుడు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులకి పరీక్షా కాలం అని చెప్పాలి. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే ఎగ్జామ్స్లో ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా కొద్ది ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే బిజినెస్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదు. పెడితే మాత్రం సింహరాశి వాళ్ళు ఈ వారం ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 11వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ప్రాపర్టీ యోగం బాగుంది. ఇల్లు కొనుక్కునే అవకాశం ఈ వారం సింహరాశి వాళ్ళకు ఉంది. అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా పెద్ద స్టెప్ వేస్తే ఆ స్టెప్ కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఏదైనా ప్లాట్ కొనుక్కోవటం, అపార్ట్మెంట్ కొనుక్కోవటం, ఇలాంటి వాటికి కూడా ఈ వారం బలం ఉంది. పొలం కొనుక్కోవటం, లేదా ఉన్న ప్లాట్ కానీ, హౌస్ కానీ, ల్యాండ్ కానీ సేల్ చేసుకుంటే మంచి రేటుకు అమ్ముడుపోయే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ కూడా ఈ వారం బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో బాగా డబ్బులు వచ్చే యోగం సింహరాశి వాళ్ళకి ఈ వారం బాగా కనిపిస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా బలం ఉంది. అప్పులు తీర్చేసేయండి, చాలా వరకు అప్పులు క్లియర్ అయిపోతాయి. శుక్రుడు దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పనిచేసే చోట స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసుల్లో లేడీ ఎంప్లాయీస్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే సింహరాశి అబ్బాయిలకి, అంటే సింహరాశి మగవాళ్ళకి ఈ వారం ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. లేడీ ఎంప్లాయీస్కి గౌరవం ఇస్తూ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 3, 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3, 6 సంచారాలు అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి రోజు ఆదివారం కానీ, లేదా ఆఖరి 2 రోజులు శుక్ర శనివారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. రవి బుధులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం, విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం చేయాలి. శుక్రుడి బలం పెరగటం కోసం ప్రధానంగా లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలితా సహస్రనామ పారాయణ చేయటం, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం చేయాలి. అలాగే దానాల పరంగా ప్రధానంగా గోధుమలు, పెసలు, బొబ్బర్లు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సింహరాశి వాళ్ళు వారం మొత్తం అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 6 రోజులు 7వ సంచారం, ఆఖరి రోజు 7వ రోజు 8వ సంచారం చేస్తున్నాడు. అంటే వారం మొత్తం రవి యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. వారంలో ఆఖరి రోజు శనివారం రోజు మాత్రం హెల్త్ కేర్ జాగ్రత్తగా తీసుకోవాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. వారం మొత్తం కూడా మీ కొలీగ్స్ మీ క్రెడిట్ కొట్టేస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా క్రెడిట్ మీ కొలీగ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ, పొలిటికల్ ఫీల్డ్లో కానీ ఈ వారం రవి బలం లేదు కాబట్టి బలం తక్కువగా ఉంది. అలాగే ప్రధానంగా బుధుడు కూడా అష్టమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం కూడా లేదు. కష్టపడి చదివినా కూడా ఎగ్జామ్స్లో గుర్తురాక పరీక్షలు సరిగ్గా రాయలేరు. తులసాకులు నవ్వులతో పరీక్షలు రాయండి, అప్పుడు చదివింది గుర్తొస్తుంది. బిజినెస్ ఎంత కష్టపడి చేసినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఉద్యోగం లాస్ట్ రౌండ్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళ కన్యారాశి వాళ్ళకి ఈ వారం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుజుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అడ్వెంచరస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. పోలీస్ సెక్టార్, మిలిటరీ సెక్టార్, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో ఉన్న వాళ్ళకి ఏవైనా సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఫుడ్ బిజినెస్ డల్ అయిపోయే అవకాశం ఉంది.
ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూసుకుంటూ పర్చేస్ కానీ సేల్ కానీ చేసుకోవాలి. లేకపోతే కన్యా రాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే శుక్రుడు 9th హౌస్లో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల డబ్బు కలిసి వస్తుంది. అనుకోకుండా ఒక స్త్రీ పరిచయము స్నేహానికి దారితీసి మీకు ధనలాభాన్ని కలిగింపజేసే సూచనలు కూడా ఉన్నాయి. స్త్రీల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు సమకూరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4, 5 సంచారాలు వ్యతిరేకం. 3వ సంచారం ఒక్కటే చంద్రుడికి అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు సోమ మంగళవారాల్లో తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి గోధుమలు, అలాగే బుధుడి బలం లేదు కాబట్టి పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం ద్వారా కూడా అన్ని దోషాలు తొలగిపోయి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే శ్లోకం రోజు స్నానం చేశాక 11 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయండి. నరసింహస్వామి ఆలయ దర్శనం వల్ల వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గోచార ఫలితాలు పరిశీలిస్తే రవి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 6వ సంచారం చేస్తూ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆఖరి రోజు మాత్రం 7వ సంచారం చేస్తున్నాడు, యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. వారం మొత్తం బ్రహ్మాండంగా ఆఫీసులో బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు బాగుంటాయి. కొలీగ్స్, బాసు అందరూ ఫేవరబుల్గా ఉంటారు. హెల్త్ అంతా చాలా బాగుంటుంది. కానీ ఆఖరి రోజు మొత్తం తేడా కొడుతుంది. ఆఖరి రోజు హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. శనివారం హెల్త్ ఇష్యూస్ వచ్చే సూచనలు ఉన్నాయి. హెల్త్ విషయంలో శనివారం కేర్ తీసుకోవాలి. వారం మొత్తం అనుకూలంగా ఉన్న వాళ్ళే ఆఖరి రోజు శనివారం గోతులు తీసే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి రోజు ఎంప్లాయీస్తో, బాస్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 7వ సంచారం చేస్తూ తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. బాగా చదవాలి, అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అయ్యే యోగం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు లేనటువంటి తులారాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే ఉద్యోగాల్లో మార్పు కోసం మాత్రం ట్రై చేయొద్దు. ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోవటం మంచిది. బిజినెస్లో కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏవి పెట్టకుండా ఉండటం మంచిది. ఒకవేళ పెట్టేటట్లయితే మాత్రం తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ డీల్స్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రాపర్టీ సేల్ చేయటం, పర్చేజ్ చేయటం కూడా తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రుడు 8థ్లో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ఫేవర్ ఉన్నాడు కాబట్టి స్త్రీల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2, 4 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం కానీ లేదా బుధ, గురువారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఈ వారం మొత్తం బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవాలి. కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే దేవాలయ దర్శనం పరంగా గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. మంత్రాల పరంగా ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మంచిది. అలాగే గణపతికి సంబంధించిన సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. విశేషంగా తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు
ఐదో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఖరి రోజు ఆరో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. అంటే ఈ వారం మొత్తం కూడా ఆఫీస్లో ఇబ్బందులున్నా శనివారం రోజు ఆ ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోతాయి. వారం మొత్తం బాస్ ఇబ్బంది పెట్టినా, కొలీగ్స్ ఇబ్బంది పెట్టినా ఆఖరి రోజు శనివారం పూర్తిగా ఫేవరబుల్గా మారిపోతారు. శనివారం ప్రమోషన్ కోసం ట్రయల్స్ చేసుకోవచ్చు. శనివారం పొజిషన్ కోసం ఆఫీస్లో ట్రై చేసుకుంటే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే వారంలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కానీ శనివారానికి వచ్చేసరికి హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే పొలిటికల్ ఫీల్డ్లో కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ వారం మొత్తం ఇబ్బందులున్న ఆఖరి రోజు శనివారం బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కానీ, ఫాదర్ సైడ్ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆఖరి రోజు వారంలో శనివారం మొత్తం క్లియర్ అయిపోతాయి. శనివారం బాగా ఫేవరబుల్గా ఉంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం ఆరో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బ్రహ్మాండంగా షైన్ అవుతారు. పరీక్షలు బాగా రాస్తారు, మంచి ర్యాంక్స్ వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఉంటుంది, కావాల్సిన చోట సీట్ వస్తుంది. దూరంగా వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం సక్సెస్ అయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎవరైనా మంచి హైక్తో వేరే కంపెనీకి వెళ్ళాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం గట్టిగా ట్రై చేయండి. మంచి హైక్తో వేరే కంపెనీకి వెళ్ళే యోగం ఉంది. అలాగే బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేసుకుంటే ఈ వారం స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు పెడితే బాగా లాభాలు వచ్చే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం అష్టమంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా దెబ్బైపోతారు. ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా పూర్తిగా మోసపోయి మునిగిపోతారు. కాబట్టి ప్రాపర్టీ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, హౌస్ ఇష్యూస్ వీటికి దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్లో కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడండి. శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి మగవాళ్ళకి స్త్రీ పరిచయం వల్ల ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఈ వారం వృశ్చిక రాశి మగవాళ్ళకి కొత్తగా ఒక స్త్రీ పరిచయం అవుతుంది. ఆ స్త్రీ పరిచయం వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం, 1, 3 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళవారాల్లో కానీ, శుక్ర, శనివారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశికి రవి బలం అనేటటువంటిది లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం చేయాలి. అలాగే దానం పరంగా గోధుమల దానం, కందులు దానం, బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అలాగే దేవాలయ దర్శనం పరంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరీదేవి, లలితాదేవి ఆలయ దర్శనం చేయాలి. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం, అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవటం మంచిది. మంత్రాల పరంగా ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు తీసుకుంటే రవి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం, ఆఖరి రోజు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఎంప్లాయీస్కి ఈ వారం బాగోదనే చెప్పాలి. ఆఫీస్లో ట్రబుల్స్ ఎక్కువ ఉంటాయి, వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, వర్క్ లోడ్ పెరుగుతుంది. ఎంప్లాయీస్ కొలీగ్స్తో, బాస్తో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే బుధుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు కొంచెం పరీక్షాకాలం, కష్టపడి చదివితేనే విద్యారంగంలో బాగా షైన్ అవుతారు. ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం ట్రై చేయకండి, ఉన్న కంపెనీలో వర్క్ చేసుకోండి. మంచి హైక్ వస్తుందని వేరే కంపెనీకి వెళ్ళటం అలాంటివి చేస్తే అక్కడ కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. బిజినెస్లు కూడా కొత్తవి స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ కొత్తవి స్టార్ట్ చేసినా పెట్టుబడులు అనేవి తక్కువగా పెట్టాలి, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పెద్దగా ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఏవీ లేవు, సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు.
సప్తమ కుజదోషం ఉంది. ధనుస్సు రాశి వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్టుకుంటారు, గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ధనుసు రాశి ఎవరైనా సరే, వైఫ్ కానీ హస్బెండ్ కానీ ధనుసు రాశి వాళ్ళు ఉంటే లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడుకోండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అలాగే పెళ్ళి నిశ్చయమైపోయేటప్పుడు లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయే అవకాశం కూడా ఈ వారం ఎక్కువగా ఉంది. సప్తమ కుజదోషం ఉంది. పార్ట్నర్షిప్లో మునిగిపోయే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో బల్క్ అమౌంట్ ఈ వారం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బల్క్ అమౌంట్ పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మగవాళ్ళకి ప్రైవేట్ పార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళు స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం చంద్రుడు 11, 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12, 2 సంచారాలు వ్యతిరేకం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు ఆదివారం కానీ లేదా బుధ గురువారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. దానాల పరంగా గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు దానం ఇచ్చుకుంటే మంచిది. దేవాలయ దర్శనం పరంగా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవాలయ దర్శనం చేస్తే రవి, బుధుడు, కుజుడు ముగ్గురు ప్రసన్నమవుతారు. అలాగే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకోండి, పూర్తిగా 3 గ్రహాలు యోగిస్తాయి. ఓం గోవిందాయ నమః అని డైలీ 21 టైమ్స్ చదువుకోండి, 3 గ్రహాలు యోగిస్తాయి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి రోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చదువుకోండి. లలిత అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇవి చేస్తే ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడతారు. వారం మొత్తం అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారంలో మొదటి 6 రోజులు రవి 3వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు. ఆఖరి రోజు శనివారం మాత్రం 4వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. వారం మొత్తం మీకు ఆఫీసులో ఫేవరబుల్గా ఉంటుంది, కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు, బాస్ ఫేవరబుల్గా ఉంటాడు. శనివారం రోజు అందరూ యాంటీ అయ్యే అవకాశం ఉంది. అందుకే శనివారం తక్కువ మాట్లాడండి, చిరునవ్వుతో మీ పని చేసుకోండి. వారం మొత్తం కూడా మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, మీ మాటకి ఇంపార్టెన్స్ ఇస్తారు. శనివారం వచ్చేసరికి మీకు యాంటీ అయిపోతారు. అలాగే వారం మొత్తం హెల్త్ బాగుంటుంది. శనివారం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ పొలిటికల్ ఫీల్డ్లో కానీ వారం మొత్తం బాగుంది, శనివారం మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అలాగే ఫాదర్ సైడ్ రిలేటివ్స్ మీకు వారం మొత్తం కోఆపరేటివ్గా ఉంటారు. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా వారం మొత్తం ఫేవరబుల్గా ఉంటుంది. శనివారం అయ్యేసరికి మొత్తం యాంటీ అయిపోతుంది. కాబట్టి శనివారం ఈ వారం కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 4వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. విద్యార్థులకు చాలా బాగుంది. పెద్దగా కష్టపడకుండానే ఎగ్జామ్స్లో బాగా షైన్ అవుతారు. కొంచెం చదివితే చాలు ఎగ్జామ్స్లో టాప్ అవుతారు. కావాల్సిన చోట సీట్ వస్తుంది, కావాల్సిన కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే అందులో ర్యాంకు కొట్టే అవకాశాలు కూడా ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరైనా మకర రాశి వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే, మంచి హైక్తో వేరే కంపెనీకి వెళ్ళాలనుకుంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడైనా వెళ్ళండి, అనుకూల ఫలితాలు వస్తాయి. శనివారం మాత్రం వెళ్ళకండి. బిజినెస్లు ఏవైనా స్టార్ట్ చేయాలనుకుంటే మకర రాశి వాళ్ళు బిజినెస్లు స్టార్ట్ చేసుకోండి, అయితే తక్కువ పెట్టుబడులతో స్టార్ట్ చేసుకోండి. బిజినెస్ పరంగా బాగుంది, బిజినెస్లో లాభాలు కూడా వారం మొత్తం బాగా వస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు వారం మొత్తం 6th హౌస్ 6వ సంచారం చేస్తున్నాడు. మకర రాశి వాళ్ళు ఇల్లు కానీ లేకపోతే ఏదైనా సైట్ కానీ కొనుక్కోవాలంటే కొనుక్కోండి, ఈ వారం బలం బాగుంది. లేదా మీకున్న సైట్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే అమ్మండి, మంచి రేట్ వస్తుంది, దానికి కూడా బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో డబ్బులు వచ్చే యోగం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీర్చేస్తారు, అప్పులు క్లియర్ చేసుకుంటారు. అలాగే శుక్రుడు పంచమంలో బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు. మీకు సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది, వాళ్ళ వల్ల మీకు ప్రశాంతత ఈ వారం ఎక్కువగా ఉంది. అలాగే స్త్రీ పరిచయాలు కూడా మీకు ఈ వారం యోగిస్తాయి.
స్త్రీల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత అనేది బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో డబ్బులు బాగా వస్తాయి. కళారంగంలో కూడా మంచి అవకాశాలు వస్తాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 10, 11, 1 సంచారాలు చంద్రుడికి అనుకూలం. 12వ సంచారం ఒకటే వ్యతిరేకం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ గురువారాలు తప్ప ఎప్పుడైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఈ వారంలో బుధ గురువారాలు మీకు యాంటీ. ఆ రోజులు తప్ప ఎప్పుడైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోండి, అవి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే ఈ వారంలో ప్రధానంగా రవి బలం బాగుంది, వారం మొత్తం బాగుంది. శనివారం లేదు. బుధుడి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. అంటే గ్రహాలు మ్యాక్సిమం ఫేవరబుల్గానే ఉన్నాయి. గురుబలమును శని బలము లేదు కాబట్టి నానబెట్టిన శనగల ఆవుకు తినిపించండి. నానబెట్టినటువంటి శనగలతో పాటు పసుపు కలిపి ఆవుకు పెట్టండి. అలాగే నువ్వులు బెల్లం ఆవుకు పెట్టండి. అలా చేస్తే మకర రాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే రోజు ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దేవాలయ దర్శనం పరంగా ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ శివాలయానికి కానీ వెళ్ళండి. అప్పుడు మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. శివాలయానికి వెళితే గురుబలం శని బలం 2 పెరుగుతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ వారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి. ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాల పరంగా దశరథ శని స్తోత్రం చదువుకుంటే ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు రెండో సంచారం చేస్తూ ఆఫీస్లో యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ప్రమోషన్ పరంగా కానీ ఇతర ఆస్పెక్టుల్లో కానీ మొదటి 6 రోజులు ఆఫీస్లో యాంటీగా ఉంటుంది. బాస్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొలీగ్స్ ఏదో ఒక సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. శనివారం అయ్యేసరికి బాస్ ఫేవరబుల్గా అయిపోతాడు, కొలీగ్స్ ఫేవరబుల్ అయిపోతారు. ఈ వారంలో ఆఖరి రోజు శనివారం మీకు ఒక ఉన్నత స్థాయి, ఉన్నత క్యాడర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. శనివారం మీ వర్క్కి రికగ్నైజేషన్ వస్తుంది. మొదటి 6 రోజులు మాత్రం ఇబ్బంది ఉంటుంది. అలాగే మొదటి 6 రోజులు అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. శనివారం అయ్యేసరికి హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ పొలిటికల్ ఫీల్డ్లో కానీ వారం మొత్తం ఇబ్బంది ఉన్న శనివారం ఆ ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోతాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో కూడా మొదటి 6 రోజులు ముందుకు కదలవు. ఆఖరి రోజు శనివారం మాత్రం పిత్రార్జిత ఆస్తుల పరంగా ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలన్న కుంభరాశి వాళ్ళు బల్క్ అమౌంట్లో స్టార్ట్ చేయకండి, స్మాల్ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేయండి. బిజినెస్ యావరేజ్గానే ఉంటుంది. మీరు ఊహించినంత టాప్ రిజల్ట్స్, టాప్ లాభాలేవి ఈ వారం బిజినెస్లో రావు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళకి సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి అబ్బాయిలు ఉంటే కనుక, మగపిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం సృష్టిస్తారు. మీరు మీ పిల్లల్లో అబ్బాయిలు ఉంటే వాళ్ళని కేర్ఫుల్గా ఈ వారం అబ్జర్వ్ చేసుకోండి. అలాగే ప్రాపర్టీ ఇష్యూస్కి దూరంగా ఉండండి. ప్రాపర్టీ కొనటం, పర్చేజ్ చేయటం ఇలాంటివి ఏవైనా ఈ వారం పోస్ట్పోన్ చేసుకోండి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా శుక్రుడు 4వ సంచారం చేస్తూ ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కుంభరాశి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే మీ తెలిసినటువంటి అమ్మాయిలు సహాయం చేస్తారు. అంటే ఫ్రెండ్స్లో ఆడపిల్లలు సహాయం చేస్తారు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఏదైనా ట్రబుల్ వచ్చినా కూడా కుంభరాశి వాళ్ళు ఆ ట్రబుల్ నుంచి ఈ వారం బయటపడతారని చెప్పుకోవాలి. స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాల వల్ల సమస్యలు వచ్చినా సరే కుంభరాశి వాళ్ళు ఈ వారం వాటన్నిటిని అధిగమిస్తారు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9, 12 సంచారాలు వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ప్రధానంగా ఈ వారంలో బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. బుధుడి బలం కోసం గణపతి ఆలయ దర్శనం చేయాలి. కుజుడి బలం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. బుధుడి బలం పెరగటానికి ఓం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటానికి ఓం కృత్తికా సోనవే నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి.
అలాగే స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము చదువుకోవాలి. దేవాలయ దర్శనం, గణపతి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకొని వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 1, 2 స్థానాల్లో ఈ వారం మొత్తం సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 1వ సంచారం, ఆఖరి రోజు 2వ సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా కంటికి సంబంధించి, హృదయానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం చేయాలి. ఆఖరి రోజు మాత్రం ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి. కొలీగ్స్తో కానీ, బాస్తో కానీ ఆఖరి రోజు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో, పొలిటికల్ ఫీల్డ్లో ఈ వారం పెద్దగా బలం లేదు. పిత్రార్జిత ఆస్తుల పరంగా కూడా ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. మీనరాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కావాల్సిన కాలేజీలో సీట్ వస్తుంది, కావాల్సిన కోర్సులో సీట్ వస్తుంది, క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసిన మీనరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. బిజినెస్ చేసే మీనరాశి వాళ్ళకి ఈ వారం లాభాలు ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే ఉద్యోగం రావటానికి బలం ఉంది, కానీ మళ్ళీ ఆఫీసులో మాత్రం రవి బలం లేదు కాబట్టి ఇబ్బందులు అనేవి ఉంటూనే ఉంటాయి. విద్యార్థులకి, వ్యాపారస్తులకు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అలాగే కుజుడు 4వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ప్రాపర్టీస్ పరంగా ఇబ్బంది ఉంది. ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా ఆటంకాలు వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అప్పులు అవ్వకుండా ఈ వారం జాగ్రత్త పడుతూ ఉండండి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మీకు ఎవరైనా మీ సిస్టర్స్ ఉంటే కనుక వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఈ వారం ఇబ్బంది ఉంది. ప్రత్యేకంగా సిస్టర్స్తో మీకు పెద్ద గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సిస్టర్స్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఆఫీసులో పనిచేసే చోట స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా వ్యవహరించండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో ఆఖరి 4 రోజులు బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే దానాల పరంగా గోధుమల దానం, కందులు దానం, బొబ్బర్లు దానం ఇచ్చుకుంటే మంచిది. దేవాలయ దర్శనం పరంగా నరసింహస్వామి ఆలయ దర్శనం, లలితా పరమేశ్వరీ దేవి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. మంత్రాల పరంగా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసినా విన్నా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.